హాయ్ వ్యూవర్స్, గతంలో నేను చాలాసార్లు చెప్పాను. ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, పార్సీలైనా ఎవరైనా కానీ ఆడవారిని కూడా మగవారితో పాటు సమానంగా చూడగలగాలి. ఆడవారికంటూ దుస్తులు ఉంటాయి, ఆడవారికంటూ ఆచార వ్యవహారాలు ఉంటాయి, మగవాళ్ళు కూడా అలాగే ఉంటాయి. మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే ఆడవారు కూడా చదువుకోవాలి, ఆడవారు కూడా సముచిత స్థానంలో గౌరవం పొందేలా ఉండాలి. ఇలా అన్ని మతాలలో ఉంటూ ఉన్న ముస్లింలకు సంబంధించి మాత్రం బాబోయ్ చాలా ఘోరంగా ఉండేది. అసలు వారిని చదివించకూడదు అన్నట్టు, వారిని ఇంటిగా పరిమితం చేయాలన్నట్టు, వారిని ఏకంగా పిల్లల కంటం కోసం మాత్రం అన్నట్టు. మేజర్ ముస్లిం దేశాలు ఎలాగే ఉందో అవునా కదా, మీరే క్రాస్ చెక్ చేసుకోండి. అదేమంటే షరియా చట్టాలంటూ అదేంటి ఇదంటే వాళ్ళ ఇది. ఇంకా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నేను బలుచిస్తాన్ అని ఒకటి ఉంది కదా, పాకిస్తాన్లో ఇప్పుడు ఒక భాగం. వాస్తవానికి పాకిస్తాన్ ఆ బలుచిస్తాన్ ఆక్యుపై చేసింది. ఆ బలుచిస్తాన్ ఒకప్పుడు స్వతంత్ర రాజ్యం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక దేశం, అరేబియా సముద్రం. ఆ దేశంలో అద్భుతమైనటువంటి విలువైన ఖనిజ వనరులని అవి పాకిస్తాన్ దోచేసుకొని వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా నరకం చూపెడుతున్నారు ఎన్నాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తిరగబడ్డారు. ఆ తిరగబడుతున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి? ఒకే ఒకటి వాళ్ళు కోరుతున్నది, ఒకే ఒకటి అంటే స్వాతంత్రం కోరుతున్నారు. ఆ స్వాతంత్రం దేనికోసం? ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వంతో బతుకుతూ చదువుకోవాలి, విద్య, వైద్యం పొందగలిగి ఉండాలి. అంత గొప్ప ఐడియాలజీ ఉన్నటువంటి బలుచిస్తాన్ ముస్లింల కన్నా గొప్ప ముస్లింలు ఈ ప్రపంచంలో ఉంటారో మీరే చెప్పండి. మనస్ఫూర్తిగా బలుచిస్తాన్ ముస్లింలకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. త్వరలో ఆ అల్లా వారి పక్షాన ఉండి వారికి సెపరేట్ దేశం వచ్చేలా చేయాలని కోరుకుంటూ ఉన్నా. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా వాళ్ళకి సహాయపడితే బాగుండని అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ అంతర్గతంగా అల్లకల్లోలంగా ఉంది. ఈ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా తాటతీసి సారేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమంది పాకిస్తాన్ సైనికులు కూడా చంపేస్తున్నారు. ఈ మూమెంట్లో వాళ్ళకి నిజంగా స్వాతంత్రం రావాలి, అది సెపరేట్ దేశం కోరుకుంటూ ఉన్నా. మరలా చెప్తున్నా, నాకు ఒకే ఒక పాయింట్ బాగా నచ్చింది. రిమైనింగ్ పర్సెంట్ వెనకాల అటాచ్ చేసి చూడండి. వాస్తవానికి ఇలా మతానికి సంబంధించి, వీళ్ళ తెగలకు సంబంధించి ఒక సమూహానికి సంబంధించి ఒక నాయకుడిని పెడతారు. ఇక వాడు ఏది చెప్తే అదే నిజం, అంటే వాడు ఏది చెప్తే అదే తీర్పు అన్నట్టు. రూల్స్ గిల్స్కి ఏముండవు. ఆ వ్యవస్థ కూడా తీసేంటారు బాబు అన్నాడు. అండ్ మాకు స్వతంత్రం కావాలన్నారు. మా పిల్లలు, ఆడపిల్లలు చక్కగా స్వేచ్ఛగా విద్య, వైద్యం పొందాలి, చదువుకోవాలని చెప్పేసి అన్నారు. ఇంత గొప్పగా ఆలోచిస్తూ స్త్రీ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఈ బలుచిస్తాన్ ప్రజలకి, ముస్లింల వాళ్ళు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని క్రైస్తవ సంవత్సరం ఎలాగైతే చెప్తున్నానో, ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ముస్లింలను కావచ్చు, ఆ అల్లాని కావచ్చు అడుగుతూ ఉన్నాం. ఈ బలుచిస్తాన్ వారికి స్వతంత్రం వచ్చేలా చేయి స్వామి, స్వతంత్రం వచ్చేలా చేయి ప్రభువా, స్వతంత్రం వచ్చేలా చేయి దేవా. మరి ఏమనిపిస్తారో నాకు తెలియదు కదా వాళ్ళ దేవుడిని, అందుకని సో మనస్ఫూర్తి కోరుకుంటున్నా, నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ బలుచిస్తానికి స్వతంత్రం రావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా వారికి రావాలి. ఆ రోజు ఈ ప్రపంచంలో మరో గొప్ప దేశాన్ని మనం చూస్తాం. ఏ రకంగా ముస్లిం దేశం అంటే ఇంత గొప్పగా ఉండిద్ది అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు.